మొత్తం మీ ఫ్యామిలీ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, ఒకరికి థ్యాంక్స్ చెప్పాలి? నా భార్యకి. ఎందుకంటే నేను ఈ స్థానంలో ఉన్నానంటే దానికి కారణం నా భార్య. అప్పటి నుంచి అంటున్నారు కదా, నేను కష్టంలో ఉన్నింది, డబ్బు ఉన్నప్పుడు ఉన్నింది, లేనప్పుడు ఉన్నిందని. డబ్బు లేని రోజులు అంటే లేని రోజులు ఏం ఇల్లు కూడా లేదు మేడం నా దగ్గర. జస్ట్ నా దగ్గర ఒక ఖాళీ స్థలం ఉన్నింది అంతే. ఆ స్థలంతో స్టార్ట్ అయింది నా లైఫ్. అంటే 0 నుంచి స్టార్ట్ అయింది. మా పెద్దవాళ్ళు నాకు రావాల్సిన భాగం నాకు స్థలం ఇచ్చినారు అంతే. స్థలం ఇచ్చి ఇంకా నీ బతుకు నువ్వు బతుకుపో అన్నారు. ఇంకా ఆ స్థలం కానించి అది ఏమీ లేని కానించి స్టార్ట్ అయింది. అప్పుడు నా భార్య నా తోడుగా ఉండి ఏం కాదులే మనం సంపాదించుకున్నాము, కష్టపడదాము అని ఇద్దరం మాట్లాడుకొని పాస్పోర్ట్లు తయారు చేయించుకొని కువైట్కి వెళ్ళి సంపాదించుకొని డబ్బులు సంపాదించుకొని మా సొంతంగానే మేము ఇల్లు కట్టుకున్నాం అనమాట. ఇంకెప్పుడన్నా అయితే నీకు ఇల్లు లేదు ఏమి లేదు ఇంకెట్లా అని ఇంకా రకరకాలుగా గొడవలు పడుకొని ఇంకా ఇడిపోయిండో అది ఎట్లా అయిందో మరి తర్వాత సంగతి. కానీ మా అమ్మ గోల్డ్ చేసి ఇవ్వలేను, నాకు ఇల్లు కట్టి నాకు గోల్డ్ లేదు, బంగారం లేదు, ఏమి లేదు, ఇల్లు లేదు, నేను ఎట్లా సంసారం చేయాలా, నేను ఉండను, నేను వెళ్ళిపోతానని ఇంకెట్లా ఎన్నెన్నో రకాలుగా ఉండిండో. కానీ నా భార్య అట్లా అనకుండా మనం సంపాదించుకుంటాము, ఇప్పుడు కింద పడిన వాళ్ళం కింద పడినట్టే ఉన్నాం కదా, సంపాదించుకున్నాము, మనం ముసలోళ్ళు కాలేదా, కోయటికి పోదాం, సంపాదించుకున్నాము అని నాకు ధైర్యం చెప్పి ఇద్దరం పోయినాము. కష్టాల్లో అక్కడ నిలబడినాము, డబ్బులు సంపాదించుకున్నాము, దేవుడి దయ వల్ల ఇల్లు వాకిలి కట్టుకున్నాము, మా కాళ్ళ పైన మేము నిలబడగలిగినాం. అది మేడం, కష్టంలో అయినా కానీ సుఖంలో అయినా కానీ అన్నిట్లో తోడుండింది నా భార్య. ఎప్పుడు నన్ను ఇసిపెట్టే పోలా, ఎప్పుడు నన్ను ఇసిపెట్టే కానీ పోలా. మీది లవ్ మ్యారేజ్ అండి? లేదు మేడం, పెద్దోళ్ళు కుదిర్చిన పెళ్ళే, అరేంజ్డ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ ఏం కాదు మేడం. చెప్పారు ఎప్పుడైనా ఐ లవ్ యూ అని మీ వైఫ్ కి? రోజు కూడా చెప్తా ఉంటా. అక్కడ నవ్వుతున్నారు, రోజు చెప్తా ఉంటా, ఒక పారే.